వాళ్ళ యొక్క అభిలాష, ఆశ, ఆకాంక్షలు ప్రజల్లో తీసుకెళ్లేటువంటి పరిస్థితి కూడా చూశాం. కానీ రాజకీయాల్లో భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఆంధ్రప్రదేశ్ లాగా ఈ విధంగా సామాజికంగా ఎవరు ఎక్కడ ఉన్నారు, ఎవరిని అభివృద్ధిలోకి తీసుకురావాలి, ఏ కులాలను పైకి తీసుకురావాలి అని ఆలోచించినటువంటి ఏకైక ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు. నిజంగా ఈ రోజు రాష్ట్రంలో ఏం జరుగుతా ఉందో, ఈ రాష్ట్ర ప్రజల యొక్క అభివృద్ధి కోసం ఏ విధంగా పాటుపడతారు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు ఉన్నతమైనటువంటి పదవులు ఇచ్చి వాళ్ళని గౌరవించి సామాజిక న్యాయానికి రూపశిల్పిగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి లక్ష్మీ ప్రసాద్ గారి పదవిని మరొక 2 సార్లు పొడిగించినటువంటి ఈ శుభ తరుణంలో గౌరవ మంత్రివర్యులందరూ కలిసి వారిని ఘనంగా సత్కరిస్తున్నారు. మరి ఇప్పుడు థ్యాంక్ యూ అన్నయ్య గారు. మరి మన జీవకథ మన ఒక మంచి కార్యక్రమంలో భాగస్వామి అయినటువంటి నన్ను ఇక్కడ మన ప్రీతమ నాయకులు మనందరి ఆశీర్వచనాలతో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక సమర్థవంతమైన వ్యక్తి ముఖ్యమంత్రి అయితే ఒక సమతౌలిత ఎలాగా ఈ రాష్ట్రంలో చేయొచ్చో అన్ని వర్గాలకి ప్రాధాన్యతనిస్తూ ఈ రోజు ఇచ్చినటువంటి నియామకాలు చూస్తే అద్భుతంగా ఉన్నాయి. మంత్రివర్యులు చాలా మందికి వారి ఇంటి పేరు కూడా తెలిసిండదు. ముత్తంశెట్టి శ్రీనివాస్ గారు మా అందరికీ మిత్రుడు, ఇంకొక మంత్రి వెల్ఫేర్ మినిస్టర్ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ గారు, నాగార్జున గారు, కృష్ణమూర్తి గారు, ఇంకా చాలా మంది, వంగపండు ఇషా గారు, ఇంకా చాలా మంది ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన చైర్పర్సన్లు అందరికీ, మీడియా వారికి, ఇక్కడ విచ్చేసిన సోదర సోదరిమణులకు అందరికీ నా నమస్కారం. ఈరోజు మనమందరూ కూడా ఇక్కడ సమావేశం కావడానికి కారణభూతులైన ఈ చైర్పర్సన్లందరినీ కూడా చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా తీరు వారి నియామకం మీద ప్రతిబింబిస్తా ఉంది. అట్టడుగు బడుగు వర్గాలకు, మహిళలకు, మైనార్టీలకు, హరిజన గిరిజన అట్టడుగు బడుగు వర్గాల వారికి అందరికీ కూడా వారు ఒక ఆశాజ్యోతిగా ఈరోజు పరిపాలన సాగిస్తా ఉన్నారనే దానికి వీలే నిదర్శనం. మనం తప్పకుండా ఒప్పుకొని తీరాలని కూడా మీకు మనవి చేస్తా ఉన్నాను. ఇంకా చెప్పాలంటే అధికారం రాకముందు 10 సంవత్సరాలు ఎవరైతే కష్టపడ్డారో వారందరికీ కూడా, వాళ్ళ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా పదవులు వచ్చే పరిస్థితి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసి ఇవ్వడం అంటే ఇది సర్వసాధారణంగా ఒక అధికారంలో ఉన్న రాజకీయ నాయకుడికి అవకాశం ఉండదు. ఎంచేతంటే ఆశావాహులు లక్షల్లో ఉంటారు, మరి పదవులు వందల్లో ఉంటాయి. అయినా ఎవరి వంతు వచ్చినప్పుడు వారికి తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తారనే నమ్మకం మీకంటే ఎక్కువగా నాకుందని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నాను. పార్టీకి పనిచేసిన ప్రతి ఒక్కరిని కూడా గుర్తించే శక్తి వారికి భగవంతుడు ఇచ్చాడు. తప్పకుండా వారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో అట్టడుగు ఈ భారతదేశంలో అందరూ కూడా మహిళల గురించి మాట్లాడేవారు, కానీ ప్రాక్టికల్ గా చేసి చూపించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి. ఈ రోజు 50% మహిళలకంతా కూడా పదవులు ఇచ్చారు. ఇక్కడ 7 మంది ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేసే వాళ్ళలో 6 మంది మహిళలు, ఒక్క నాగభూషణ్ గారు మాత్రమే. మరి ఈ విధంగా చూస్తే ఏ విధంగా వారు ఆలోచన చేస్తా ఉన్నారు, ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాల్సిన విషయం, మనకి ఎప్పుడైనా ప్రాధాన్యత ఉన్నదా? ఎవరో మూతబరి ఆసాములో పదవున్న
ముఖ్యమంత్రి దగ్గర పోతే వారికి కావాల్సిన వాళ్ళకి ఇచ్చే పరిస్థితి గతంలో ఉన్నది. మరి ఎంతో మంది ముఖ్యమంత్రులను చూసా నేను. ఎవరు కూడా ఈ విధంగా పరిపాలన సాగించేదే కాకుండా పార్టీలో కూడా సమతుల్యత పాటించి బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు, మరి మహిళలు, అట్టడుగు బడుగు వర్గాల వారికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ఈ రోజు పరిపాలన సాగిస్తా ఉన్నాడంటే ఒకవైపు పార్టీలో గాని ఇంకోవైపు ప్రభుత్వంలో గాని ఎప్పుడు కూడా ఆయన ప్రాధాన్యతలను కూడా మనం గమనిస్తా ఉన్నాం. తప్పకుండా వారు చేసిన ఈ కార్యక్రమాలన్నీ కూడా మీ అందరికీ కూడా నచ్చుతాయని నేను భావిస్తా ఉన్నాను. తప్పకుండా వారిని మీరందరూ కూడా ఆశీర్వదించాలా. భగవంతుడు కూడా ఎప్పుడు కూడా ఇలాంటి వ్యక్తిని అనేక పర్యాయాలు ముఖ్యమంత్రిగా చూసే పరిస్థితి కల్పిస్తాడని చెప్పి కల్పించాలని చెప్పి నేను మనసారా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కరించుకుంటున్నాను. ఓకే. అమ్మ అందరూ వన్ బై వన్ ఏడుగురు రండి. అమ్మ రండి. విసురు. కూర్చోండమ్మా. నా అవసరంగా రండి. క్రీడా యువజన శాఖ మంత్రులు శ్రీ ముత్తంశెట్టి శ్రీనివాస్ ప్రధానికి రామచంద్ర గారి రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని సత్కరిస్తున్నారు. అలాగే రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి విశ్వరూప్ గారిని సత్కరిస్తున్నారు. అలాగే వేణుగోపాల్ కృష్ణ గారు మా జిల్లా మంత్రులు మీరు చెప్పబడుతున్నారు. రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రులు శ్రీ చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ గారిని సత్కరిస్తున్నారు. శ్రీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు. అలాగే ఎమ్మెల్యే మా జనకృష్ణ గారు. అమ్మా జెండా కృష్ణమూర్తి గారిని సత్కరిస్తున్నారు. మా శ్రీనివాసరావు వచ్చాడు. అలాగే చిత్తూరు శాసనసభ్యులు శ్రీనివాస్ గారు వచ్చారు. ఇదండి. అలాగే కాపుగాపురం చైర్మన్ శేష్ బాబు వచ్చాడు. రండి శేష్. మంచి ఉపన్యాసం ఇచ్చారండి మా నాగార్జున గారు. అసలు సౌండ్ లేదు అసలు లేదు, చాలా బాగుంటుంది. మా సాంసారెడ్డి వచ్చాడండి. ఆయన అన్నీ ఉన్నాయి. ఎమ్మెల్యే చైర్పర్సన్ రండి. ఆల్ ఇన్ వన్ మా సాంసారెడ్డి గారు. విద్యావేత్త ఆయన. ఇంకా అన్నా ఇటు సార్ చేతులు పెట్టమాకండి. చేస్తున్నా కారు చేస్తున్నా.
రోజుకోకండి రా బాబు, పడిపోతారు. పిల్లంగొండ శ్రీలక్ష్మి, వైఎస్ఆర్సీపీ ఉభయ గోదావరి జిల్లా రీజనల్ కోఆర్డినేటర్. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు నుంచి వచ్చాను. ఈ రోజున సాహిత్య అకాడమీ స్టేట్ చైర్పర్సన్గా ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే కవులు, ఉన్నతమైన వ్యక్తులు, మహోన్నతమైన వ్యక్తులు ఉండే సాహిత్య లోకంలో నాకు కూడా వారితో కలిసి పనిచేసే అవకాశం రావడం, వారికి సేవ చేసే అదృష్టాన్ని నాకు జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే సమాజంలో కవులు, రచయితలు ఇటువంటి వారందరికీ ఎంతో మహోన్నతమైన స్థానం ఉంది. వారితో కలిసి ఈ సాహిత్య అకాడమీకి సేవ చేసే అవకాశం రావడం నిజంగా నా అదృష్టం. ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాటల మనిషి కాదు, చేతల మనిషి. పార్టీ ఆరంభం నుంచి తనని నమ్ముకున్న వారికి సముచితమైన స్థానం ఇవ్వాలని ఆయన ఆశించారు. అదేవిధంగా ఈ రోజు వరకు అన్ని జరుపుతూ వచ్చారు. ఈ రోజున ఒక్కొక్క అకాడమీని విడివిడిగా ఏర్పరిచినట్లయితే ప్రత్యేక శ్రద్ధ ఆ అకాడమీల మీద పెట్టడానికి, ఆ అకాడమీకి ఏం అవసరమో అది చేయడానికి వీలుగా ఈ రోజున ఈ అకాడమీలు ఏర్పాటు చేసి మా అందరికీ ఒకే వేదిక మీద అతిరథ మహారథుల మధ్య ప్రమాణ స్వీకారం చేయించడం నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. మరి సాహిత్య అకాడమీ యొక్క లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో, కవులను, రచయితలను ప్రోత్సహించడం, గ్రంథాలను ప్రింట్ చేయటం, పుస్తక ప్రచురణలు చేయటం, అలాగే యువ కళాకారుల్ని, యువ సాహితీవేత్తల్ని ప్రోత్సహించడం, వారికి పురస్కారాలు అందించడం, అటువంటివన్నీ కూడా ఈ సాహిత్య అకాడమీ చేస్తుంది. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా సాహిత్య సమావేశాలు ఏర్పాటు చేసి వారిని అన్ని విధాలుగా నేను ప్రోత్సహిస్తాను. మరి కవులకు, రచనలకు, మరి అలాగే అన్ని రంగాల కళాకారులకు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పెద్దపీట వేస్తుంది. కాబట్టి మరి మన దివంగత నేత వైఎస్ఆర్ జయంతి రోజున వైఎస్ఆర్ లైఫ్ టైం అచీవ్మెంట్ తరపున కవులు, కళాకారులు సత్కరిస్తూ ఒక్కొక్కరికి 10 లక్షలు ఇచ్చే విధంగా అవార్డులు ప్రకటించడం, మరి ఈ నెలలోనే అది ఇవ్వబోవడం కూడా ఒక రికార్డుగా చెప్పబోతున్నాను. గత ప్రభుత్వం సాహిత్య అకాడమీ ద్వారా ఏదైతే చేయలేకపోయిందో అవన్నీ కూడా మేము చేసి చూపిస్తాం. ఖచ్చితంగా ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ పదవి రావడానికి నాకు కారకులైన టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి గారికి, ఆళ్ల నాని గారికి, పేర్ని నాని గారికి, విజయసాయిరెడ్డి గారికి, సజ్జల రామకృష్ణారెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నమస్తే, నా పేరు చామలూరు హరిత రాజగోపాల్ అండి. నాకు రాష్ట్ర నాటక అకాడమీ చైర్పర్సన్గా మన జగన్మోహన్ రెడ్డి గారు సువర్ణ అవకాశం నాకు కల్పించారు. దీనికి సహకరించిన మా ఎమ్మెల్యే జమ్మలగడ్డ పద్మావతి గారికి, ఆలూరి సాంబశివరెడ్డి అన్నగారికి, మరియు మా అనంతపురం జిల్లా ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, మినిస్టర్లందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. మన దేశంలో ఇంతవరకు ఎంతో మంది ముఖ్యమంత్రులు వచ్చారు, కానీ ఏమన్నా కానీ చేస్తామని చెప్తారు, కానీ ఏది ఇంతవరకు చేయలేదు వాళ్ళు. కానీ మన ఆనాడు దివంగత రాజశేఖర రెడ్డి గారు మన అంబేద్కర్, పూలే వంటి మహనీయుల ఆశయ సాధనను అనుసరించి బడుగు బలహీన వర్గాలకి ఎన్నో ప్రజా సంక్షేమ పథకాలను తీసుకొచ్చారు. అలాగే ఈనాడు ఆయన కుమారుడు అయినటువంటి మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంక్షేమంలో 4 అడుగులు ముందుకేసి ఒక చరిత్రని సృష్టించారండి ఆయన. అంతేకాకుండా ఏ రాష్ట్రంలోనూ చేయలేనటువంటి కార్యక్రమాలు చేస్తూ మన రాష్ట్రంలో మహిళలకు 50% రిజర్వేషన్ కల్పించి మహిళలకు ఆత్మగౌరవాన్ని ఇచ్చారు. మహిళా అందరి తరఫున నేను ఆయనకి పాదావందనాలు తెలుపుకుంటున్నాను. ఆయనకి వెన్నటనే మహిళలందరూ ఉంటామని నేను మూలంగా తెలియజేస్తున్నాను. ఆయన ఈ నాటక రంగ అకాడమీకి నాకు బరువు బాధ్యతలు అప్పగించారు. నేను ఆయన నమ్మకాన్ని వమ్ము చేయకుండా నాటక కళాకారులకు అండగా ఉంటూ ప్రభుత్వ పథకాలను నేను ప్రభుత్వ సహకారంతో నేను ఈ కళని మారుమూల గ్రామాలకు కూడా విస్తరింపజేసి ఎంతో ముందుకు తీసుకెళ్తానని తెలియజేస్తున్నాను. ఈ అవకాశం కల్పించే ధన్యవాదాలు. జై జగన్, జై జై జగన్. చామలూరు రాజగోపాల్ సార్.
నాటక అకాడమీ చైర్పర్సన్ హరిత రాజబండి మరి జగన్మోహన్ రెడ్డి గారు మాకి ఈ అవకాశం కల్పించారు. జన్మజన్మలు ఆయనకి రుణపడి ఉంటాం. ఎందుకంటే నామినేటెడ్ పదవులు అంటే ఉన్నత వర్గాలకి, సంపూర్ణులకి గతంలో అన్ని ప్రభుత్వాలు అందరూ ముఖ్యమంత్రులు కేటాయించి మాలాంటి బడుగు బలహీన వర్గాల వారికి గతంలో ఎంతో అన్యాయం జరిగింది. మరి మా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మాలాంటి బడుగు బలహీన వర్గాలకు కూడా ఎలాంటి సిఫార్సు లేకపోయినా కూడా కష్టపడే మనస్తత్వం ఉంటే చాలని చెప్పేసి మాలాంటి వాళ్ళకు కూడా మంచి అవకాశం ఆయన కల్పించారు. నేను చెప్తా ఉన్నాను, భారతదేశంలోనే నెంబర్ 1 ముఖ్యమంత్రి మా జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఇప్పటివరకు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు ఒక ఎత్తు అయితే రాష్ట్ర పరిపాలనలో ఆకాశంలో సగం భూమిలో సగం అయినటువంటి మరి మహిళలకు కూడా సగ భాగం పరిపాలనలో కేటాయించడం, ఈరోజు నామినేటెడ్ పదవులు అయితేనేమి, నామినేషన్ పనుల్లో అయితేనేమి వారికి సగం కేటాయించి వారు కూడా ఏ రంగంలోనూ తీసిపోకుండా ముందుకు రావాలని, ముఖ్యంగా రాజకీయ రంగంలో మహిళల్ని ఎంతో వెనకబడి ఉంటారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకు మంచి అవకాశాన్ని ఇచ్చి రాజకీయ రంగంలో కూడా మన మహిళలు ఏ విధంగా తీసుకోరు, ఎవరికి తీసుకోరనే ఒక సంకేతాన్ని ఈ దేశానికి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. మరి మహిళలంతా కూడా ఆయనకు అండగా ఉంటారని నేను భావిస్తున్నాను. అదే కాకుండా బడుగు బలహీన వర్గాల వారికి కూడా మరి ఆయన 50% రిజర్వేషన్ కూడా కేటాయించడం జరిగింది. అదేవిధంగా దాంట్లో భాగంగానే మాకు ఈరోజు మరి మా శ్రీమతి హరిత గారికి ఈ యొక్క నాటక అకాడమీ చైర్మన్ ఆయన కేటాయించడం జరిగింది. కాబట్టి ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. మరి మా యొక్క ఎమ్మెల్యే గారు జొన్నగడ పద్మావతమ్మ గారు సింగనమల ఎమ్మెల్యే, ఆమె భర్త ఆలూరు సాంబశివరెడ్డి గారు పాఠశాల విద్యా నియంత్రణ కమిటీ సిఓ గారు, ఆయన కూడా ఎందుకంటే మాకు ఈ పదవి రావడానికి వాళ్ళు సహకరించారు. వాళ్ళు కూడా ప్రత్యేకంగా మా యొక్క కృతజ్ఞతలతో ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రాష్ట్ర ప్రజలు ఎప్పటికీ అండగా ఉంటారని, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు మహిళలంతా కూడా అండగా ఉంటారని చెప్పేసి నేను ఉండాలని కోరుకుంటూ ఇలాంటి ముఖ్యమంత్రిని మనం దాదాపుగా గత చరిత్ర 75 సంవత్సరాల చరిత్రలో ఇలాంటి ముఖ్యమంత్రి నేనైతే చూడలేదు, భవిష్యత్తులో కూడా చూడమని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఏనేనే ఆయన రాజకీయం ఉన్నంతకాలం ముఖ్యమంత్రికి రాష్ట్ర ఇప్పుడు సక్సెస్ అయిందిగా. నేను దివంగత నేత ఎక్స్-ఎమ్మెల్యే చిట్టాబాయి గారి పెద్దగూడని మా మావయ్య గారు వైఎస్ఆర్సీపీ పార్టీ ఫస్ట్ ఆవిర్భవించినప్పటి నుంచి ఆయన పార్టీకి సేవ చేశారు. సర్వీస్ గుర్తించి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు నాకు ఈ పదవి ఇవ్వడం జరిగింది. దృశ్య కళా అకాడమీ చైర్పర్సన్గా ఆయన నియమించడం జరిగింది. నేను ఆ కళా అకాడమీకి నా సాయశక్తుల నేను చేయగలిగే సేవ నేను చేస్తాను. ఆ అకాడమీ డెవలప్మెంట్ కోసం నా కృషి నేను చేస్తాను. నా భార్య అయిన శ్రీమతి సత్యశైలజీకి దృశ్యకళల అకాడమీ చైర్పర్సన్ ఇచ్చినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు. మా నాన్నగారు రాజశేఖర రెడ్డి గారితో అనుబంధం ఉంది, అలాగే జగన్ గారితో కూడా అనుబంధం ఉంది. ఇటీవల కాలంలో అకాలంలో చెందినారు. ఆయన చేసిన సర్వీస్కి గుర్తించి జగన్మోహన్ రెడ్డి గారు మా ఫ్యామిలీకి ఈ దృశ్యకళ అకాడమీ చైర్పర్సన్ ఇచ్చినందుకు ఆయనకు ధన్యవాదాలు. ఈ దృశ్యకళ అకాడమీలో స్ట్రక్చర్, గ్రాఫిక్స్ వస్తున్నాయి, అలాగే కొండపల్లి బొమ్మలు, కలంకారీ ఇవి వస్తున్నాయి. ఇంకా మాకు ఇప్పుడే దీని మీద అవగాహన జరుగుతుంది. దీని మీద మొత్తం అవగాహన తెచ్చుకొని మేము ఈ కార్పొరేషన్ ఇచ్చినందుకు దానికి ఎంతవరకు న్యాయం చేయగలుగుతామో మాకు సాయశక్తులు కృషి చేసి చేస్తాం. జగన్ గారు ఇచ్చిన దీనికి బాగా గుర్తింపు తెచ్చేలాగా మా వంతు కృషి చేస్తాం. మా రాష్ట్ర మంత్రులైన విశ్వరూప్ గారికి, చంద్రబాబు గారికి, చెల్పల్లి వేణుగోపాలకృష్ణ గారికి, అలాగే కల్చరల్ మినిస్టర్, స్పోర్ట్స్ మినిస్టర్ అయిన అవంతి శ్రీనివాస్ గారికి మా కృతజ్ఞతలు.